దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని సహాయం కొరకు కూడొచ్చిన మనందరినీ దేవుడి నిండారులుగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. తన సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. పిల్లరా, లోకములో పాపములో శాపములో కొట్టుకొని పోయేటువంటి వారిలో మనల్ని లేకుండా తన నిత్య రాజ్యానికి వారసుడిగా చేయటానికి దేవుడు చూపించిన ఈ కృపను బట్టి నేను దేవునామాన్ని ఘనపరుస్తున్నాను. కొన్ని నిమిషాలు లేఖన భాగం నుంచి మనం లేఖనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 23వ కీర్తన చక్కని ఆదరణ మనకి కలిగిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు గొర్రెల కాపరిగా మనము గొర్రెలుగా ఉన్నామనే మాటని తెలియచేస్తూ ఆయన కాపరత్వము కింద, లేకపోతే ఆయన షెపర్డ్షిప్, లేకపోతే ఆయన ఒక అధికారిగా ఉన్నప్పుడు, ఆయన అధికారానికి మనం లోబడినప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుందో అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రిలారా, అవును, ఇది దేవుని యొక్క ప్రణాళికగా మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు మన ప్రతి అనుదిన జీవితంలో అలాంటి కృపకి మనల్ని పాత్రలుగా చేస్తున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడం అనేది కూడా ఇక్కడ లేఖనంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు పిల్లలు, ఇక్కడ మనం లేఖనాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు యెహోవా మనకి కాపరిగా ఉన్నాడు కదండి. మనకి కాపరిగా ఆయన ఉన్నప్పుడు మనకి లేమి కలగదు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ లేఖనం ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెహోవా మనకి కాపరి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాము. ముందుకు మనం వెళ్తున్నప్పుడు అక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. లేఖనాన్ని మనం చూసినప్పుడు చూడండి, అక్కడ ఏమంటాడంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ మాట కూడా దేవుని లేఖనంలో దేవుడు మనకు స్పష్టంగా దేవుడికి మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పచ్చిక గల చోట్ల మనము పరుండ చేస్తున్నాడు అంటే, పచ్చిక అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక మరి పశువుకి లేకపోతే గొర్రెలకి ఎక్కువగా ఏ స్థలం కావాలంటే పచ్చిక అనేటువంటి స్థలము చాలా ప్రాముఖ్యమైనది. పచ్చిక కావాలి, అంత మాత్రమే కాదు, అక్కడ మరి జలములు కూడా కావాలి. ఈ రెండు విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించున్నాడు. పిల్లరా, రెండు విషయాల్ని ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ విషయాల్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనములో దేవుడు ఆ కృపకి మనల్ని పాత్రలుగా చేస్తున్నాడు. అదేంటంటే, నెంబర్ 1, పచ్చిక గల చోట్ల అంటే, పచ్చిక అంటే మరి ఆ గ్రీన్ ప్యాచర్స్, ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం గ్రీన్ ప్యాచర్స్, అక్కడ చక్కగా కూర్చోవచ్చు, అవసరమైతే వాటిని భోజనం చేయొచ్చు. దిర్ ఆర్ 2 kinds ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ ద గ్రీన్ ప్యాచర్. ఆ యొక్క పచ్చిక 2 రకాలుగా పనికి వస్తుంది. ఒకటి, అవి ఆకలి వేసినప్పుడు ఆహారం భుజించడానికి పనికి వస్తుంది. రెండవది, మరి అవి చక్కగా సేద తీర్చడానికి అంటే కూర్చోడానికి, పండుకోవడానికి చక్కని లాన్స్, ఏదైతే ఒక బెడ్ పరుపుగా అది పనికొస్తూ ఉంటుంది. అది పచ్చిక గల చోట్ల నన్ను పరుణ చేయుచున్నాడు అనే మాటని మనం చూడగలుగుతున్నాము ప్రియులారా. అంత మాత్రమే కాదు, శాంతికరమైన జలం యొద్ద మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకి శాంతిని అనుగ్రహిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తున్న విషయాన్ని కూడా ఇక్కడ లేఖనం మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. ఒకటి పచ్చిక, రెండవది జలము. జలము దేనికి పనికొస్తుందంటే, మనం క్లీన్ చేసుకోవడానికి, బాడీని శుద్ధి చేసుకోవడానికి పనికొస్తుంది. రెండవది, మరి జలములు మనకి ఇస్తూ ఉంటాయి, అంటే మనకి ఆ యొక్క మరి ఆ దప్పిక వేసినప్పుడు కదండి. 2 రకాలుగా కూడా ఇది కూడా పనికొస్తున్న విషయాన్ని లేఖనంలో మనకి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడనే మాటను మనం చూడగలుగుతున్నాం. నిజమే, మరి వాస్తవానికి ఎప్పుడైతే చక్కని ఆహారము, తినుటకు ఆహారము, చక్కని నీరు ఉంటుందో ప్రాణము సేద తీర్చబడతా ఉంటుంది. సేద తీర్చమంటే ఇట్ విల్ బి గెట్టింగ్ రెస్ట్ కదండి. అండ్ ఆల్సో ఇట్ విల్ బికమ్ రిస్టోరిత్. నా యొక్క ప్రాణానికి సేద తీర్చడం అనే మాటను మనం చూస్తూ అక్కడ ఏమంటాడంటే, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. ప్రియులారా, దేవుని మార్గంలో మరి ఒక చక్కని మరి నీతి గల ప్రాంతంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. 4వ వచనం మనం చూసినప్పుడైతే,
గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ద స్టఫ్ ఆఫ్ ద లార్డ్ కదండి, అక్కడ దేవుని యొక్క దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుంది కదండి. దై రాడ్ అండ్ దై స్టాఫ్ దే కంఫర్ట్ విత్ మీ. ఈ రోజుల్లో కొన్నిసార్లు మనకి ఆదరణ కలిగించేటువంటి వారు ఎవరు ఉండరు కదా. ఇన్స్టెడ్ దే ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్, సమస్యను క్రియేట్ చేస్తారు, కానీ ఆదరణ కలిగించేవారు ఎవరు ఉండరు అనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా మనం హెచ్చరిక చేస్తే అక్కడ అంటాడు కదా, ఏ అపాయమునకు భయపడనంటాడు. వి మే ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. మన ముందు ఎంతో కదా, అది అక్కడ మనం చూస్తాం. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన అంటాడు కదండి. గాఢంధకారములో నేను నడచినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢంధకారములో, ఇక్కడ గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు. కొన్నిసార్లు మన ముందు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు ఉంటాయి. బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఫియర్. మనకి భయం లేదు కదండి. నేను భయపడను అంటాడు కదా. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ఏ అపాయమునకు భయపడని చెప్తున్నాడు. మనము దేవునికి యథార్థంగా లోపడాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దో వి మే ఫేసింగ్ కదా, సాతాను మనల్ని వివిధ రకాల ఆ యొక్క చీకటిలో గాఢంధకారంలోకి మనల్ని ఇట్ మే లీడర్స్, అది మనం నడిపించవచ్చు. బట్ ఇక్కడ దేవునికి లేఖను తెలియజేస్తున్నారు 5వ వచనంలో, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. ఆమె చెప్పండి హల్లెలూయా. గాడ్ ప్రిపేర్డ్ ఏ టేబుల్ బిఫోర్ అవర్ ఎనిమీస్. ఇదెంత చక్కని మాట పిల్లారా. ఇప్పుడు మన శత్రువు ఎదుట దేవుడు మనకి భోజనం సిద్ధపరుస్తూ ఉంటాడు. అంత మాత్రం కాదు, thou anointest my head with oil, my cup runneth over. నా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పిల్లరా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన మనల్ని మరి తలగా చేస్తాను కానీ తోకగా చేయనని చెప్పాడు, పైవాడిగా చేస్తాను కానీ కిందవాడిగా చేయనని చెప్పాడు, నీ పిండి పిసుకు తొట్టిని దేవుడు దీవిస్తానని చెప్పాడు. ఎస్, టుడే వీఆర్ ద సిమిలర్ బ్లెస్సింగ్స్, వీ మే ఫేసింగ్ ద సిమిలర్ బ్లెస్సింగ్స్. అలాంటి ఆశీర్వాదానికి దేవుడు మన పాత్రలుగా చేస్తున్నాడు. పిల్లరా, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాను. పిల్లరా, ఫరెవర్ అండ్ ఎవర్, ఎన్ని యుగములకైనా ఎంత కాలముకైనా మందిరంలో మనం నివాసం చేయాలి. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములు నా వెంట వచ్చున్నవని అనే మాటని దేవునికి లేఖనంలో దేవుడికి హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లరా, మనకి కావాల్సింది, there are 2 kinds of blessings from God. One is goodness and mercy. కృపా క్షేమము. ఈ కృపా క్షేమం ఎప్పుడైతే మనతో ఉంటుందో, when we are following God's will, మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని అనుసరిస్తామో దేవుని చిత్తంలో నుంచి మనకి కృపా క్షేమం మనకి మన జీవితకాలం అంతా కూడా వస్తుందనే విషయాన్ని దేవునికి లేఖనంలో మనము చూడగలుగుతున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి దేవుడు మనల్ని తన నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి తన కృపని మనకి పాత్రలుగా ఉంచుతున్నాడు. పిల్లారా, ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. కృపాక్షేమం అనే మాటని మనం చూస్తున్నప్పుడు ఒక మాట చూడండి, కెన్ యూ ప్లీజ్ టర్న్. అక్కడ ఇంకొక మాట మనం చూసినప్పుడు 27వ కీర్తన 4వ వచనం ఒక మాట చూడండి. అక్కడ ఏమంటాడు? 27వ కీర్తన 4వ వచనం ఈ విధంగా వ్రాయబడినది, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. సరే, లైఫ్ లాంగ్ కదండి, ఆల్ అవర్ లైఫ్ వి షుడ్ స్టే ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవునికి ఇంట్లో మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక మాట కూడా చూపించి మనం ప్రార్థన చేస్తాం. పిల్లారా, 2 తిమోతి 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 2 తిమోతి చాప్టర్ 4 verse 18. అక్కడ ఏమంటాడు? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయన మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకి యుగ యుగములు మహిమ కలుగుతుంది. అక్కడ చక్కని మాట ఇంగ్లీష్లో అంటాడు, అండ్ ద లార్డ్ షల్ డెలివర్ మీ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ వర్క్ అండ్ విల్ ప్రిజర్వ్ మీ
unto his heavenly kingdom, to whom be glory forever and ever. ఆమెన్. ఎల్లప్పుడూ నిత్యములో ఆయన రాజ్యంలో మనం పాలుభాగస్తులుగా ఉంటామనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా మనం హెచ్చరిక చేస్తున్నాడు. మరి మనం సరి చేయబడదాం. ఈ సాయంకాల సమయంలో ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో కూర్చున్న ప్రతి బిడ్డని దేవుడు నిండాలుగా దీవించాలని కోరుకుంటూ, అలాంటి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించవలసింది కోరుచున్నాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, చక్కని లేఖనము మీరు మాకు బోధించారు. అవును, 4వ వచనం మేము చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము కీర్తనలో, గడంధకారపులలో సంచరించిన నేను భయపడను, నీ దుడ్డుగరయు నీ దండం నన్ను ఆదరించుననే మాట. అవును ప్రభా, నీ కృపే మాకు తోడుగా ఉన్నది. అందుని బట్టి వందనాలు స్తోత్రం తెలియజేస్తూ సాయంకాల శుభంతో నింపి సహాయించమని వాక్యం ద్వారా ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లు కొన్ని నిమిషాలు మేము లోక పాప శాపముల గురించి అయ్యా విజ్ఞాపన చేస్తుండగా మీ కృప సభను దర్శించమని యేసు శక్తులు నామని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి యేసుక్రీస్తు శుభనామంలో ప్రతి వారికి వందనాలు తెలియజేస్తాం. దేవుడు మనందరి నిండాలుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.